విష్ణు అయితే డోర్ తీసుకొని తన రూమ్లోనికి వెళ్తాడు. తన రూమ్లోనికి వెళ్ళగానే అక్కడ ఒక పేపర్ మీద సారీ నాన్న ఇట్లు వెన్నెల అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వెన్నెల నా కోసం సారీ నాన్న అని రాసి పెట్టిందా అని చెప్పి ఆ పేపర్ తీసుకొని హాల్లోనికి వెళ్ళి వెన్నెల వెన్నెల అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి ఏంటి నాన్న ఏంటి బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక వెన్నెల నువ్వేనా నా కోసమా సారీ నాన్న అని చెప్పి పేపర్ మీద రాసి పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వైష్ణవి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వెన్నెల వాళ్ళ నాన్నకి సారీ చెప్పిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వెన్నెల అయితే ఒక స్లేట్ని చూపించి అవును నాన్న నేనే సారీ చెప్పాను, సారీ నాన్న నన్ను క్షమించు, నేను అలా చేయడం తప్పే అని చెప్పి మళ్ళీ స్లేట్ మీద కూడా సారీ నాన్న అని చెప్పి రాసి చూపిస్తూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఏంటి వెన్నెల ఇది నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, ఏదో పొరపాటు పడ్డావు అంతే కదా, ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పి విష్ణు అయితే వెన్నెలని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి వెన్నెల అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండడం చూసి వరలక్ష్మి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సారీ నన్ను ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి వెన్నెల సారీ చెప్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.